పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బోర్డర్లో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీలం నది ఒక్కసారిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్పై విరుచుకుపడింది. అకస్మాత్తుగా నీటి మట్టాలు పెరిగాయని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. పాక్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేసినట్లుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముజఫరాబాద్లో జీలం నీటి మట్టం పెరిగినట్లుగా చెబుతున్నారు. పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి దృష్ట్యా సింధు జలాల ఒప్పందాన్ని దాటవేయడానికి భారతదేశం తీసుకున్న వ్యూహంలో ఈ చర్య భాగమని పాక్ ఆరోపిస్తోంది. పాక్ కథనాల ప్రకారం ఉరిలోని అనంతనాగ్ జిల్లా నుండి చకోటీలోని నీరు ప్రవేశించడం వల్ల జీలం నదిలో అకస్మాత్తుగా తీవ్రమైన వరదలు సంభవించాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో హట్టియన్ బాలా ప్రాంతాలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. స్థానిక పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. చకోటీ సరిహద్దు నుంచి ముజఫరాబాద్ వరకు జీలం నది ఒడ్డున నివసించే ప్రజలు నీటి మట్టం గణనీయంగా పెరగడంతో వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని 1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. సింధు ఒప్పందాన్ని నిలిపివేస్తామని భారత నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పరిణామం జరగడం విశేషం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్కు సింధు జలాలను సరఫరా కాకుండా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అసలే నీటి కొరతతో అల్లాడిపోతున్న పాకిస్తాన్కు భారత్ నిర్ణయంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. గత కొద్ది రోజుల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలలో కరువు పరిస్థితులు ఏర్పడింది. తాగడానికి నీళ్లు లేకుండా అక్కడి జనం అల్లాడుతున్నారు. భారత్ పాక్కు నీటి సరఫరా నిలిపివేయడం అక్కడి పరిస్థితులపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వారిపై వారే సెటర్లు వేసుకుంటూ ఉన్నారు. అయినా పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం మాత్రం వీడడం లేదు. ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం విజృంభిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వంట నూనె నుంచి పాలు, పెట్రోల్ వరకు అన్ని సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. లీటర్ పాల ధర 150 రూపాయలు, లీటర్ నూనె 500 దాటేసింది. దేశ ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారితే మరోవైపు పాకిస్తాన్ మాత్రం భారత్పై ఎదురుదాడికి దిగుతోంది. సింధు జల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ వాడుకుంటున్న 3 నదుల నీటిని గరిష్టంగా ఉపయోగించుకునే మార్గాలను అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. 1960 సింధు జల ఒప్పందం పైన భవిష్యత్తు చర్యలను చర్చించడానికి హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.